బబిత ఏంది ఎట్లా చేద్దాం? ఇంటర్వ్యూల్ స్టార్ట్ అయింది మరి అయిపోయి. నిజాలు మాట్లాడదామా మళ్ళీ అన్నిట్లలో దొరికిపోతావా? ఒకసారి నీ తలకాయ పైకెత్తు తల్లి, కళ్ళలో కళ్ళు పెట్టి చూసి చెప్పు. నిజాలు మాట్లాడతాను. నిజం చెప్పు. ఆల్రెడీ 4 ఇట్లలో దొరికినావు. ముఖం ఏడ పెట్టుకోవాలో కూడా అర్థమవుతుంది బబిత. ఏడా నువ్వు చెప్పింది దాంట్లో? నువ్వు నాకు ఇంటర్వ్యూలో ఏం చెప్పినవాడా? చెప్పింది కదా చాలా ఉన్నాయి తల్లి. చిన్నపిల్లలు అట సంతోషం దగ్గర వద్దు బిడ్డ. నేను చేపను రాకినట్టు రాపుతా తల్లి. నేను ఆడపిల్లలను కూడా చూడ ఓవర్ యాక్టింగ్ చేస్తే. చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. లాస్ట్ కి శ్రీనివాస్ గారిని బతకటోని బతకకుండా తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసినావు. రేపొద్దున ఆయన పిల్లలకు కావచ్చు, ఇంకోటి కావచ్చు, రేపొద్దున ఏదైనా జరిగితే ఆయన పిల్లలకు కావచ్చు, ఆయన జీవితానికి కావచ్చు, బబిత ఏం సమాధానం చెప్తుంది? నేనైతే కనుక ఇదంతా అప్పుదమని నేను నమ్మట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరే ఒక క్లారిటీ అనేది వచ్చింది. బబిత నిజం. బబిత 100% నాట్ ఫేక్, రియల్. బబిత ఈయననే నాగ కార్తికేయ అని ఎందుకు నమ్మాలి మేము? నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇవన్నీ తను అడగలేదని చెప్పాను. నేను మీడియా ముందుకు తీసుకుని వస్తానని చెప్పాను. దగ్గాను, తిన్నాను. ఇవి బంద్ చేయి ఇంకా ఓవర్ యాక్టింగ్. నాగ కార్తికేయ ఈయనని అని ఎలా గుర్తుపట్టేవని స్ట్రైట్ గా క్వశ్చన్ ఇచ్చినప్పుడు స్ట్రైట్ గా పాయింట్ చెప్పు అంతే. ఏడ చూసినావు మచ్చ? ఏడ చూపి నాకు కాలుకి, లెఫ్ట్ లెగ్ చూపి నాకు కాలుకు అంటున్నా. నేను ముందే చెప్పాను కదా బ్రదర్, అది అందరికి కనపడదని. మరెవరు కనబడుతుంది? నేను ఆల్రెడీ చెప్పాను. ఇదేంటంటే కనుక ఇలాంటి వాళ్ళకి నేను నార్మల్, నువ్వు ఒక దేవకన్యవే కదా, నువ్వు చూపి ఏడుందో నాకు ఇప్పుడు. అది కాలు మధ్యలో ఉంటుంది. చూపి తల్లి కాలు పట్టుకొని. నీ హస్బెండే కదా పూర్వకాలంలో, పట్టుకోలేవా? అలా అని కాదు, కాలు చూపించండి. తప్పు గురువారు మీరు అన్నారు కదా, గీతలు ఉన్నాయి, మచ్చలేం లేవు. మరి నాకైతే అక్కడే కనబడింది. ఇంకేమున్నాయి గుర్తుపట్టడానికి? నీకు వీడియో కాల్ చేసినప్పుడు కాలు ఇట్లా లేపి చూపించినాడు. వీడియో కాల్ అని చెప్పలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు తను పడుకొని నిద్రపోయేటప్పుడు నేను కాలు చూసాను. ఇక్కడ గుడిలో పడుకొని ఉన్నాను. మీరు ఏమన్నారు? అతను ఆల్రెడీ వీడియో కాల్ చేసి నేను గుర్తుపట్టలేదు, తర్వాత అది చూపించిండు మచ్చ ఉంది కాబట్టి వచ్చిన. మేము మాట్లాడలేదు, కాల్ మాట్లాడాను అని చెప్పిన. ఆడియో కాల్, అది కూడా వీడియో కాల్ కాదు. ఫోటో పంపించాడు అని చెప్పాను. ఫోటో పంపించిన తర్వాత మాట్లాడడం జరిగింది. ఆయన ఫోటో పంపించగానే ఫోటో చూడడానికి నీకు ఏమనిపించింది? ఏదో సిమ్టమ్స్ వస్తుంటే కనుక ఏంది ఇదంతా? ఏం సిమ్టమ్స్ వచ్చినాయి తల్లి? అంటే ఇంకా హెడ్ ఏక్ రావడము, కొన్ని అప్పుడు జరిగినట్టు. ఒకసారి చెయ్యి ఇక్కడ ధీర ఇట్లాంటి ఏమైనా ఫీలింగ్ వస్తుందా? ఏమో నేను కూడా అప్పట్లో నాగ కార్తికేయ 2 అనుకుంటున్నా. మరి కాదా? నాకు అంత సినిమా లేదంటావా? అంత సినిమా ఎవరికైనా కొన్ని అన్న ఉంటుండే. ఏమో నాకు కూడా అప్పుడప్పుడు కళలు వస్తున్నాయి. నాగబవిత అప్పట్లో ఈమె స్కూల్కి వెళ్ళినట్టు ఇట్లా నాగిని ఇట్లా డాన్స్ చేసినట్టు ఇట్లా వస్తున్నాయి. గుర్తులేదా? నన్ను మర్చిపోయినాను. సంతోష్ కాట్రాజ్ అప్పట్లో నేను కాదా? పోనీ జరిపోతు కూడా కాదా నేను? ఒక దేవత పరువు తీస్తున్నావు అని గుర్తుందా నీకు? 100% చెప్తున్నా. నువ్వు సౌందర్య, నువ్వు ఇద్దరు, ఆమె ఆల్రెడీ తప్పు చేసింది, డిక్లరేషన్ అయిపోయింది, ఆమె చాప్టర్ క్లోజ్. నెక్స్ట్ నువ్వే గుర్తు పెట్టుకో, ఓకేనా? నెక్స్ట్ ఆయన నాగ కార్తికేయ అని గుర్తుపట్టడానికి ఏం చూసినావు? ఇంకా ఒకటి వచ్చేసి మచ్చ అని చెప్పాను. తర్వాత వచ్చేసి గట్టిగా అడిగాను. గట్టిగా అడిగిన తర్వాత ముందు తనని అడగలేదు. మొత్తం ఎంక్వైరీ చేసుకున్న తర్వాత తను గట్టిగా అడగడం జరిగింది. అప్పుడు ఒప్పుకున్నాడు. నేను పోయి భోజనం చేసి రావాలమ్మా? చేసి రావాలా? నాకు షార్ట్ కట్ లో చెప్పు. నువ్వు ఏదో సోది అంతా అన్నిట్లో చెప్పినట్టు నాకు చెప్పకిడ. ఏదో సోదే అది. మరి డైరెక్ట్ గా చెప్పు. మచ్చ ఒకటి చెప్పినావుగా, ఇంకేం చూసినావు? మచ్చ చూసిన తర్వాత డైరెక్ట్ వెళ్ళి అడిగినప్పుడు మీరు ఏమైనా విజువల్స్ వచ్చేయడానికి మీరు ఏమైనా ఉందా అంటే అప్పుడు తను తీసుకొని వచ్చి చూపించండి. ఏం చూపించింది నీకు? బుక్. తను అంటే నేను ఎలా రాసుకున్నా, నా దగ్గర ఒక బుక్ ఉంది, చూపిస్తే కనెక్ట్ అవుతారా? దానికి ఉండాలి కదా పొంతన అనేది. ఏది? ఇప్పుడు నేను రాసుకుని తను రాసుకున్నది సిమిలర్టీ ఉండాలి కదా. నేను రాసుకున్నాను అది కూడా చెప్పాలి కదా. మీరు ముందే రాసుకొని పెట్టుకొని ప్లానింగ్ చేస్తున్నాను ఎందుకు అనుకోకూడదు? లేదు, నేను ఎందుకు నమ్మాలి? నీ కరెక్ట్ గా క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఏ నీకే శాత కాదు. నేను ఎందుకు నమ్మాలి? మేము నమ్మడం అని అక్కడ తెలిసానన్నా. ఒకవేళ ఫేక్ అయితే కనుక తల్లి నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు నిరూపించు. అక్కడ దాకా పక్కన పెట్టి వస్తా అని చెప్పిన కదా ఆడికి కూడా. నేను రెడీ ఏడుకైనా, ఓకేనా? నేను రెడీ అని చెప్తున్నా. నేను రానప్పుడు నన్ను క్వశ్చన్ చేయి. నేను అక్కడికి వచ్చి ప్రూవ్ చేసేదాకా నీ వీడియో బయటికి రానియా. గుర్తుపెట్టుకో, వీడియో ముఖంగా నేను ఒక్క క్లిప్ కూడా కట్ చేయను. నేను అందరి లెక్క నేను ఎవరిష్టం వాళ్ళది. నేను చెప్తున్నా, నేను పిన్ టు పిన్ రిలీజ్ చేస్తా.
ఓకేనా? నాగకార్తికేయన్ గుర్తుపట్టడానికి ఇంకేం సిమ్టమ్స్ అంటే కనుక కొన్ని ముందు ఫోన్ లో చెప్పాడని చెప్పాను చూసారా, ఫోన్ లో కొన్ని మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు ఇవన్నీ ఇతనికి ఎలా తెలుసు, ఇవన్నీ తెలిసినప్పుడు కూడా తను ఎందుకు నాతో మాట్లాడట్లేదు, ఎందుకు పక్కన ఎందుకు తిరుగుతున్నాడు. తర్వాత అది చూసిన తర్వాత ఇక్కడ ఉన్నారు కదా కొంతమంది తనకి సంబంధించిన వాళ్ళని అడిగితే కనుక అప్పుడు చెప్పాడు, గట్టిగా వచ్చి అప్పుడు నిలదీశాను, అప్పుడు క్లారిటీ వచ్చింది నాకు. అంతేనా? ఇప్పుడు నేను కొంతమందిని అడుగుతా, అప్పట్లో నాగభవిత నేను ఫ్రెండ్సా కాదని. వాళ్ళు ఫ్రెండ్స్ అని చెప్తే ఫిక్స్ అవుతావా? లేదు. మరి వాళ్ళని అడిగినా అని చెప్తున్నావు. తర్వాత మిమ్మల్ని ఎక్కడ పొడిచి చంపారు అప్పుడు? ఇక్కడ నిన్ను కడుపులో పొడిచారా? నేను ఆడపిల్లవు కాబట్టి, నేను మొగ యాంకర్ను కాబట్టి, ప్రూఫ్ చూపిమని అడగను కాబట్టి, ఆయన మొగోడు కాబట్టి ఇక్కడ చూపిస్తాడు కాబట్టి నాకు ఇక్కడ అని చెప్పి మానవ జన్మల అక్కడ అప్పుడు అయిపోయింది. నువ్వు ఏది అప్పుడు గత జన్మల, ఇప్పుడు పుట్టినప్పుడు అదే కాదు ఇప్పుడు ఎందుకు ఉంటుంది? నువ్వు మానవుని కదా మీరు. మరి ఆయనకు బాణం గుర్తుందని ఎట్లా చెప్పినావు నువ్వు? అప్పుడు తాకలేనింది, అది ఉందా లేదా నేను అడిగాను, ఉంది అని చెప్పాడు. మచ్చ మాత్రం నేను చెప్పాను, కొందరికి ఉంటది కొందరికి ఉండదు. మా అమ్మ చెప్పింది, నువ్వు పోయిన జన్మలో బర్రె దున్నపోతూ పుట్టినవురా, ఈ జన్మలో మనిషివై పుట్టినావు, నీకు అప్పుడు కొమ్ములు ఉండే, మరి నాకు ఇప్పుడు కొమ్ములు లేవేంది? అది మీ అమ్మని అడగండి. అంటే ఇప్పుడు నేను ఆయనకు బాణం సంగతి వాళ్ళ అమ్మని అడగాల, నిన్ను అడగాల? బాణం అనేది నేను చూడడం జరిగిందని ఏడ చూసినావు? చూపి నాకు. ఇక్కడ చూపి నాకు. చూపించండి. జూమ్ చేయరా. ఏముందాడా? నాకున్నట్టే నీకున్నాడా బాణం గుర్తు? ఏడుంది? చూపి అమ్మ బాణం గుర్తు. బాణం దగ్గర చిన్న మచ్చ ఉందని చెప్పాను. ఏది తల్లి? అరే బొచ్చడు ఉన్నాయి. మరి నన్ను ఇట్లా మిమ్మల్ని మీది కాల్స్తే మీకు ఇక్కడ తాకింది, మరి నన్ను కిందికి కాల్స్తే నాకు ఇక్కడ అయింది. మరి దీన్ని ఏమనాలి? మరి చెప్పు. మరి ఆయనకు అసలు కనిపించట్లేదు, మరి నాకు ఇంత పెద్ద వద్దు, మరి ఆ జన్మలో నన్ను అట్లా కాల్చింది, మరి ఇట్లా బాణం వేయగానే ఇంత పొడవు చీరుకోపోయింది. మరి ఇప్పుడు నమ్మల్లా అది? బబిత నేను ఒకటే చెప్తున్నా, నీకు ఇప్పుడు కూడా చెప్తున్నా, అన్ని అబద్ధాలు నువ్వు మాట్లాడేది. నీకు మాట్లాడడం కూడా రావట్లే, అబద్ధాన్ని కూడా సరిగ్గా పలకడం రావట్లా. నీకు మొన్న ఆల్రెడీ చుక్కలు చూపించారు యాంకర్లు ప్రెస్ మీట్ లా. మీ శ్రీనివాస్ గారు కూడా తెలియవచ్చు, చూడొచ్చు మేబీ. నేను ఆయన తప్పు పట్టట్లేదు, ఎందుకంటే ఆయన బతికే టైంలో ఆయన బతుకులకు నువ్వు ఇన్వాల్వ్ అయినవని నేను డైరెక్ట్ గా నిన్నే క్వశ్చన్ చేస్తున్నా. ఆయన జీవితాన్ని ఖరాబ్ చేయడానికి. ఆయనకు పిల్లలు ఉన్నారు, ఒక పిల్లం ఉంది, నువ్వు ఒక ఆడపిల్లవి. ఒకరి జీవితంలో ఒక అడుగు పెట్టే హక్కు ఎవడిచ్చింది నీకు? నేను సహాయం అడిగాను కానీ వాళ్ళు ఇంటర్ఫేర్ అవ్వట్లేదు వాళ్ళ లైఫ్ లో. నేను రేపు పొద్దున నువ్వు ఫేక్ అని తేలినప్పుడు శ్రీనివాస్ గారు బతికేమవుతుంది? ఈరోజు మీడియా లెట్ మీ కంప్లీట్. నువ్వు అన్ని మీడియాల దగ్గర ఓవర్ యాక్టింగ్ చేసినా నా దగ్గర చేయకు. అడిగిందని చక్కగా చెప్పు, అంతే. కవర్ చేసి అటు ఇటు దింపి ఓవర్ గా మాట్లాడద్దు. శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనకు 2 3 మనకు తెలియదు. నేను పర్సనల్ విషయాలు కూడా బయట పెట్టి తెలుసుకోలేదు, అది ఆయన పర్సనల్ లైఫ్ కాబట్టి. ఓకేనా? కొంతమంది వచ్చి అది అడిగితే బాగుండు కదా అంటే, పర్సనల్ లైఫ్ లోకి నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆయన చెప్పిండు వేరేదంటే కాబట్టి పెళ్లి గురించి ఎందుకు చెప్తానా అంటే, ఆయన ఆల్రెడీ చెప్పాడు కాబట్టి నేను అడగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి. ఆయనకంటే ఒక పెళ్ళయింది, ఓ పిల్లలు, ఓ సంసారం ఉంది. నీకంటే తాడు బొంగరం లేదు. ఓకేనా? తాడు బొంగరం లేదు నీకు. రేపు పొద్దున భవిత ఫేక్ అని తేలితే భవిత పక్కన శ్రీనివాస్ గారు కూర్చున్నారు. రేపు పొద్దున ఆయన మీద పడ్డ మచ్చ నువ్వు ఎట్లా డిక్లరేషన్ చేస్తావు? వాళ్ళ పిల్లలకి ఏం చెప్తావు? వాళ్ళ వైఫ్ కి ఏం చెప్తావు? వాళ్ళ చుట్టాలకి ఏం చెప్తావు? ఆయనకంటే ఒక గుడి ఉంది, ఆయన భక్తులకి ఏం చెప్తావు? ఆయన నమ్ముకొని ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు నువ్వు? అది తప్పు అని చెప్తే నేను దాని గురించి ఆలోచన తప్పు అనేది నాకు ఎక్కడ లేదు అసలుకి. నేను ఒక్కదాన్ని డిక్లేర్ చేయలేదు కదా, తను కూడా డిక్లేర్ చేశాడు. మరి ఏం చేసిండు? ఇప్పుడు నేను చెప్పినంత ఆయన ఏదో అమ్మా నేను ఒకటి చెప్తాను, ఆయన చేసిండు ఇక్కడ నుంచి అటు అక్కడి నుంచి కాదు, గెలికింది ఆయన నువ్వే.